హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృషి గీతు వ్లాగ్స్. ఇంక ఇవాళ వ్లాగ్ ఏంటంటేనండి, ఈ మధ్య స్కూల్ స్టార్ట్ అయ్యాకైతే చిన్న ట్రిప్కి అయితే వెళ్ళాము. తిరుమలకి, కాణిపాకం, సిరిపురం, తర్వాత అరుణాచలం అలా అయితే వెళ్ళామండి. మేము మా ఆడపడుచు వాళ్ళు అయితే వెళ్ళాము. అలా స్టార్ట్ అయిపోయామండి. చూసారా, ఇక్కడ ఎవరో మిస్ అయినట్టున్నారు. చూసారా, మేము ముగ్గురం గోరింటాకు పెట్టుకుని ఉన్నాం. అలా మా హస్బెండ్ కూడా చిన్న చుక్క అయితే పెట్టేశాను. అలా మేము ముగ్గురం అలా చిన్న క్లిప్ తీసుకున్నాం. అయితే వెళ్ళాక ఫస్ట్ దర్శనం టికెట్స్ అయితే తీసుకొని ఆ తర్వాత పద్మావతి అమ్మవారు తిరుచానూరులో అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. అది చేసుకున్నాక మళ్ళీ గోవిందరాజు టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం అయితే ఇక్కడ గోవిందరాజు టెంపుల్లో అయితే ఏకాంత సేవకు అయితే వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగా, అసలు చాలా పీస్ఫుల్గా సైలెన్స్గా భలే ఉన్నిందండి. అలా దర్శనం చేసేసుకొని వచ్చేసాక మార్నింగ్ అక్కడే ఒక హోటల్లో ఉండి, ఇది విష్ణు నిలయం అంటండి. అందులో కార్ పార్కింగ్ పెట్టాం. మా అన్న అయితే కార్ పార్కింగ్ చేసేస్తానని అయితే వెళ్ళారు. మేము నలుగురం అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ పిల్లలు ఎందుకు లేరంటే మేము నడిచి వెళ్ళాలి అని అనుకున్నాము. మా మర్ది వాళ్ళ బాబుకి ఎంటికలు తీస్తున్నారు అప్పుడే. ఇంకా వాళ్ళతో పాటు పైకి తీసుకురమ్మన్నాం కారులో. మా పిల్లల్ని, మా అత్తయ్య మామయ్య కూడా ఉన్నారు, అందుకని వాళ్ళని తీసుకురమ్మని చెప్పినాం. ఇంకా మేము 5 మంది, నేను, మా ఆడబడుచు, మా హస్బెండ్, మా అన్న, మా కోడలు, మేము 5 మంది అయితే నడిచిపోవడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ముందరైతే అక్కడ కొబ్బరికాయలు అవి కొట్టేసి పూజ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం. అలా నడిచి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసేసుకున్నామండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇది. ఈ స్టార్టింగ్ దగ్గర పాదుకులు కూడా నెత్తిన పెట్టుకొని తిరిగేసామండి. అలా స్టార్ట్ అయిందండి మా జర్నీ. అలా గాలిగోపురం దగ్గరకైతే వచ్చేసాం. గాలిగోపురం దాటుకొని వెళ్ళిన తర్వాత నుంచి జింకలు, ఉడతలు, యాక్చువల్లీ పిల్లలు కూడా ఉండండి చాలా ఎంజాయ్ చేసుంటారు. కానీ వాళ్ళు నడవలేరు కదా, అంటే అరుణాచలం అవి ఇవి ఇంకా అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళనైతే నడిచి వెళ్ళలేదని కొంచెం అవాయిడ్ చేసాం. తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చేసాం. అక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ చిన్న మ్యూజియం ఉన్నింది. బట్ ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పారు. కానీ మనం ఊరుకుంటామా, అలా సైలెన్స్గా చిన్నగా ఆయన్ని, అంటే తెలియకుండా అయితే ఏం తీయలేదు, అడిగే పర్మిషన్ తీసుకున్నాను. కొండ ఉడతలు అవి ఇవి అన్నీ అలా చూసుకుంటా వెళ్ళాం. దాని తర్వాత అస్సలు ఘట్టానికైతే వచ్చేసినాం, మోకాళ్ళ పర్వతం. ఈ మోకాళ్ళ పర్వతం దగ్గరకు వచ్చేసరికి యాక్చువల్లీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ మోకాళ్ళ పర్వతం ఎక్కేటప్పటికి చూడాలి. నేనైతే మోకాళ్ళ పర్వతం అయితే 7 మెట్లు అయితే ఎక్కానండి. మామూలుగా 7 కొండలు కాబట్టి 7 మెట్లే ఎక్కాను. అంతకంటే ఎక్కువ కూడా ఎక్కే వాళ్ళు ఉంటారేమో, నేనైతే ఎక్కలేను. అందుకని నా స్టామినాకి తగ్గట్టు నేనైతే 7 అయితే ఎక్కేసాను. దాని తర్వాత ఇంకా అలా జర్నీ స్టార్ట్ చేసుకుంటా వెళ్ళి వీళ్ళిద్దరిని చూసారా, అక్కడైతే నేనైతే మంచి కామెంట్ చేసినా, ఇంకా అది వద్దు అని చెప్పి ఇంకా నవ్వుకుంటా ఉంటారని దాన్ని అయితే నేను స్కిప్ చేసిన. పాపం అసలు ఎక్కలాగల్లా ఎక్కింది. యాక్చువల్గా వీళ్ళు శ్రీవారి పాదాల గుండా పోవాలని, నేనైతే ఈ అలిపిరి గుండా పోవాలని లాస్ట్కి అయితే ఈ అలిపిరి పాదాల గుండా వచ్చాం. మంచిగా అయితే ఎక్కేసాం. తర్వాత నేను, మా కోడలు, మా ఆడపడుచు అందరం కటింగ్స్ అయితే ఇచ్చాం. ఇక్కడ కూడా క్లిప్ తీయొద్దన్నారు. తర్వాత చిన్న క్లిప్పే తీసుకుంటా అని చెప్పి ఆయన అడిగి మరీ తీసా. ఇక్కడ చూడండి వచ్చేసాడు నా హీరో అయితే. చూసారా, వచ్చాడు. వాడికి గుండు చేయించా. మళ్ళీ దర్శనానికి అయితే బయలుదేరేసినాం. అలా ఇలా రెడీ అయ్యేసి అందరూ వాళ్ళు ముగ్గురు గుండ్లు చేయించుకున్నారు. ఇంకా మా వరకు పాప కూడా వచ్చాక పాపకు కూడా కటింగ్స్ ఇప్పించినాం. ఇంకా లోపలికి పోయేంత వరకు, ఎంట్రీ వచ్చినంత వరకు అయితే తీసా. దాని తర్వాత నెక్స్ట్ దర్శనం మేమైతే యాక్చువల్గా మాకు 10కి ఇచ్చారండి దర్శనం. మేము ముందుగానే 5:30కి అయితే వెళ్ళాము క్యూలోకి. 9 కల్లా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాం. తర్వాత వెళ్ళి ఫోన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసుకొని దేవుడి దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేసి దీపాలు అయితే పెట్టేశామండి. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నా చూసారా, అసలు ఎంత ప్రశాంతత, అసలు ఎక్కిందంతా నడిచేటప్పుడు వచ్చిన కష్టం అంతా మర్చిపోయి ఆ 7 కొండల వాడిని చూసి మొక్కేసుకొని ఇలా తిరుపతి వ్లాగ్ అయితే ఇదండి, మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హై ఫ్రెండ్స్, కనెక్ట్, సీ యు నెక్స్ట్ వ్లాగ్, బాయ్.